నా ప్రియమైన బిడ్డా, నా మాటలు వినుము, జాగ్రత్తగా ఆలకించుము. నేను ఎన్నోసార్లు చెప్పాను, అయినా నీవు నన్ను లెక్క చేయకుండా నీవు ఇష్టం వచ్చినట్లుగా జీవిస్తున్నావు. నీవు నన్ను నమ్మడం లేదు, నన్ను చులకనగా చూస్తున్నావు. నా మాటంటే లెక్కలేదు, భయము భక్తి లేదు. నీవు నీ ఇష్టం వచ్చినట్టుగా జీవిస్తున్నావు. నీవైతే రకరకాల తప్పులు చేస్తూ ఉన్నావు. చూసి చూడక విని వెనక అనేకమైన తప్పులు చేస్తూ ఉన్నావు. నీవు చేసే ప్రతి తప్పు నేను లెక్క పెడుతున్నాను. నీవు అనుకుంటావు నేను చేసే తప్పులు ఎవరికీ తెలియదని అనుకుంటావు. నీవు చాలా తప్పులు నీవంటావు చిన్న తప్పే కదా, పెద్ద తప్పు కాదు కదా అంటావు. చిన్నతపైన పెద్ద తపైన తప్పు తప్పే కదా. చూసి పాపం చేస్తున్నావు, చూడక పాపం చేస్తున్నావు, విని పాపం చేస్తున్నావు, వినక పాపం చేస్తున్నావు, చేతులతో పాపం చేస్తున్నావు, కాళ్లతో పాపం చేస్తున్నావు, మీ శరీరంలో ఉన్న ప్రతి అవయవముతో పాపం చేస్తున్నావు. నా యొక్క 10 ఆజ్ఞలకు వ్యతిరేకంగా జీవించే ప్రతిదీ పాపమే. నా చిత్త ప్రకారముగా జీవిస్తేనే తప్ప నీవు నా రాజ్యంలోనికి రాలేవు. కాబట్టి బైబిల్ వాక్యము చదువుము. చీరా పుత్రుడైన యేసు జ్ఞాన గ్రంథము 5వ అధ్యాయము 15వ వచనము. తప్పులను చిన్న తప్పులను కూడా మానుకొనుము. నేను పెద్ద తప్పు చేయడం లేదు కదా, చిన్న తప్పే కదా. పెద్ద తప్పు అయితే పాపముగాని చిన్న తప్పైతే పాపం కాదు కదా అని నువ్వు అంటావు. నేను చెప్పేది ఏమిటంటే, చిన్న తప్పైన పెద్ద తప్పు అయినా తప్పు తప్పే. కాబట్టి చిన్న తప్పుగాని పెద్ద తప్పుగాని చేయకూడదు. చిన్న తప్పు చేసిన పెద్ద తప్పు చేసిన పరలోక రాజ్యానికి నీవు రాలేవు. ఇది తథ్యం. నీవు పరలోక రాజ్యం రావాలని నేను కోరుకుంటున్నాను. అయితే నీవు పరలోక రాజ్యం రావాలంటే పుణ్యకార్యాలు, దాన ధర్మాలు చేస్తూ ఉండాలి. నాకు ఇష్టమైన బిడ్డగా జీవించాలి. అప్పుడే నీవు పరలోక రాజ్యం వస్తావు. ఏ తప్పు చేయకుండా ఉండాలి. ఏదైనా తప్పు చేస్తే నా యొద్ద క్షమాపణ అడగాలి. ఆకలిగొనిన వానికి అన్నం పెట్టాలి. వస్త్రము లేని వారికి వస్త్రము ఇవ్వాలి. సహాయం చేయాలి. ఎదుటివారిని మోసం చేయకూడదు. లంచం పుచ్చుకోకూడదు. నీవు ఎదగడానికి ఎదుటివాని పొట్టకూడదు. అలాగే నీవు లంచం తీసుకోకూడదు, మోసం చేయకూడదు. అసూయ, ద్వేషం, భేదం, కుతంత్రాలు, కామతత్వం, వ్యభిచారం, ఈ దుష్క్రియలు నీలో ఉండకూడదు. ఇంకా చెప్పాలంటే నీవు అనునిత్యము బైబిల్ చదవాలి, ప్రార్థన చేసుకుంటూ ఉండాలి. ఎదుటివారిని వేలెత్తి చూపకూడదు. నిన్ను నీవు సరిదిద్దుకుని నాకు ఇష్టమైన బిడ్డగా జీవిస్తే చాలా మంచిది. పరలోక రాజ్యము వస్తావు, లేకపోతే నరకానికి వెడతావు. నీ ముందు ఒక గ్లాసులో తేనె పోస్తాను, మరొక గాజుల్లో విషం పోస్తాను. నీకు ఏది ఇష్టమో అది ఎన్నుకో. మరణమా, జీవమా, పరలోకమా, నరకమా, స్వర్గమా, నరకమా, అన్ని అవకాశాలు నీకు ఇస్తున్నాను. ఏది కావాలో నిర్ణయించుకుని పరలోక రాజ్యం రావడానికి సిద్ధపడతావని ఈ మాటలు నీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఆమెన్.